ప్రభాస్ తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన మన డార్లింగ్ ప్రస్తుతం అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, ఇటు మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఉండగానే ఉంది. ఇక ఇలా భారీ బడ్జెట్ సినిమాలు తన భుజాలపై మోస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డ మన బాహుబలి చుట్టూ ఇప్పుడు ఒక విషయంలో ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. డార్లింగ్ వరుస భారీ సినిమాలు ఎంత పూర్తి చేయడానికి కారణం బాడీ డబుల్ అని, కాల్కీ సినిమాలోని చాలా సన్నివేశాల్లో ప్రభాస్ నటించలేదని, అతని బాడీ డబుల్తో చేయించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్లపై షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన వీడియోలున్నాయి. వేరే వాళ్ళతో సీన్ తీసి లేటెస్ట్ టెక్నాలజీతో ప్రభాస్ చేసినట్టుగా చూపించారని వీటిని ఆధారాలుగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియోలే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి డార్లింగ్ పైనే కాదు, చాలా మంది హీరోలు రిస్క్ సీన్స్లలో దాదాపు చాలా షాట్స్ డూప్తోనే చేస్తారు. నిజానికి మొదట డూప్స్తో చేసిన సన్నివేశాలు మళ్లీ ప్రధాన పాత్రలతో కూడా మేకర్ షూట్ చేస్తారు. ఇదంతా మేకింగ్ లో ఒక ప్రాసెస్. ఇక ప్రభాస్ కూడా ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేకుండా గతంలోనే తన బాడీ డబుల్ కిరణ్ గురించి స్టేజ్ మీద చెప్పాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కిరణ్ తన సినిమాలో బాడీ డబుల్ గా చేస్తాడని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టించాడని, మిగతా ఏ హీరో కూడా తన డూప్ గురించి స్టేజ్ మీద పొగడరని, అసలు వారికి బాడీ డబుల్స్ ఉంటారనే విషయాన్ని కూడా బయటకు చెప్పరని కౌంటర్ ఇస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఏదేమైనా తెలుగు సినిమా ఫ్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుంటే మనం ఇలా ఫ్యాన్ వార్ దగ్గరే ఆగిపోవడం దురదృష్టకరం. For more videos like this, subscribe Big TV channel.